హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నా గార్డెనింగ్లో నా కిచెన్ గార్డెనింగ్ ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఇది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చెట్లు అంటే ఇష్టం ఉండి ఆకుకూరలు కూరగాయలు పెంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దయచేసి చూడండి. ఉపయోగం ఉంది అని చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇది నా పాత కిచెన్ గార్డెనింగ్. అంటే నేను వలతో మొత్తం వల వేసి చుట్టూ వల కట్టుకొని కొంచెం వేసుకోవాలి, మనకంటూ మనము కిచెన్ గార్డెనింగ్ మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి. నేను ఈ విధంగా మొత్తం కిచెన్ గార్డెనింగ్ అనేది మొత్తం వేశాను. అయితే వంకాయ చెట్లు, మనకు డ్రాగన్ ఫ్రూటు, కరివేపాకు ఇవన్నీ ఇంతకుముందుకు ఉండే పాలకూర, తోటకూర, గోంగూర, బెండకాయలు, చిక్కుడు అన్నీ ఉండే. ఈ ఎండాకాలం అయినందుకు మొత్తం తీసేసాను. ఇప్పుడు ఏవైనా సరే కుక్కలు, కోళ్ళు, మేకలు అన్నట్టు అన్నీ వస్తున్నాయని వీటికి ఏదైనా అడ్డం పెట్టాలని నేను ఇవంతా నీట్గా చేసి పెడుతున్నాను. అయితే ఇది పాత కిచెన్ గార్డెనింగ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇది వంకాయలు చాలా బాగా కాసినాయి. అసలు సీజన్ మొత్తం కాసింది. 1 ఇయర్ 6 మంత్స్ వరకు నాకు కంటిన్యూగా కాపు ఉంటూనే ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఎల్లో కలర్ వచ్చింది కదా, ఈ వర్షాకాలం వస్తే మనకు గ్రీన్ కలర్ అవుతుంది. ఇది మొత్తం ఈ విధంగా ఉండే. అయితే ఇదంతా నీట్గా చేసుకొని నేను కిచెన్ గార్డెనింగ్ అనేది నీట్గా పెట్టాలనేసి ఇదంతా నీట్గా చేద్దామనేసి చేశాను. చూడండి ఎంత ఎలా ఉందో, మొత్తం కొంచెం నీట్గా చేసేసాను. ఈ విధంగా చేశానండి. తర్వాత మొత్తం అన్నీ ఎందుకోసం అంటే మనం ఏదో ఒకటి వేసుకోవాలి, మన ఇంటికాడికైనా సరే మనం పండించుకోవాలి అనుకునే వాళ్ళకు చెప్తున్నాను. ఖచ్చితంగా కొంచెం ప్లేస్ ఉన్నా సరే కిచెన్ గార్డెనింగ్ అనేది వేసుకోండి. చాలా బాగా ఉంటుంది. మనకు ఒక మొక్క వేసుకొని దాని నుంచి తీసుకుంటే ఎంతో సంతోషం. నేను అదంతా తీసేసి కడ్డీ అనేది ఇది తీసుకొచ్చాను. ఇది ఎందుకు తెచ్చానంటే అడ్డం పెట్టడానికి. ఇది నాకు 2500 పడింది. మీటరు అంటే 7 మీటర్లు, నేను 7 మీటర్లు తెచ్చాను. 7 మీటర్లు 2500 పడింది. దీనికి నేను మొత్తం సపోర్ట్ పెట్టి కట్టెలు నాటి మొత్తం సపోర్ట్ పెట్టి నాటాము. ఇది ఎందుకంటే ఏవి రాకుండా 5 ఫీట్లు ఫస్ట్ మనం 5 అంటే 5 అడుగులు పొడవు, 7 మీటర్లు ఈ విధంగా తెచ్చాను. అన్నీ ఊకే నిలబెడితే కాదు కదా, ఖచ్చితంగా మనకు అడ్డం కట్టెలు కట్టాలి కదా. అందుకోసమని కట్టెలు అనేది గుంతలు తోవి నీట్గా కట్టెలు కట్టేసి ఈ విధంగా చేస్తున్నాను. అసలు మన్ను గట్టిగా అయిపోయింది. ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది. ఎంత తవ్వినా కూడా గట్టిగా అయిపోయింది మన్ను అనేది. లోపల ఇది మన రాగిటం బంకమన్ను కదా, అంత గట్టిగా ఉంది. తీసేసాము. ఇదంతా నీట్గా చేసి గుంతలు తీసి కట్టెలు పెట్టి నాటుతూ ఉన్నాను. చూడండి, ప్లాస్టిక్ కవర్లు మామూలుగా బట్ట లాంటివి లేకుంటే వేరేవి ఏవైనా అయితే భూమిలో కరిగి కుళ్ళిపోతాయి. కానీ ప్లాస్టిక్ కవర్ అనేది అస్సలు కరగదు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. భూమికి చాలా నష్టం అవి ఉండడం వల్ల. చాలా అంటే చాలా నష్టం. భూమిలో కలుషితం అయితే భూమి నష్టం చాలా ఉంది. కలుషితం అయ్యి భూమి నష్టం చాలా పోతాము. అందుకోసమని ఎలాంటి చెత్త పేపర్లు అనేది, ఎలాంటి కవర్స్ అనేది వేయకండి. పేపర్లు అయినా కలిసి ఇంకిపోతాయి, కుళ్ళిపోతాయి. కానీ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు అనేది మాత్రం కుళ్ళిపోవు. ఈ విధంగా ఇలా ఉంటే వానపాములు అనేది కూడా ఎక్కువగా రావు. వానపాములు ఇవి రావాలి అంటే భూమి గుల్లపారాలి, తేమ శాతం ఉండాలి. అలాగైతేనే మనకు బాగా వానపాము అనేది బాగుంటాయి. వానపాములు అనేది బాగా వస్తాయి. నేను ఈ విధంగా ఫస్ట్ కట్టె నాటేసామండి. లోతు తీసి దీనికి చూడండి ఈ విధంగా నాటుకున్నాను. అందులోకి చిన్న చిన్న రాళ్ళు వేసి గట్టిగా కొట్టేసి అట్లాగే నాటేస్తున్నాము. మీకు వీడియో యూజ్ అవుతుందంటే మాత్రం చూడండి, లేదంటే చెక్ చేయండి. ఏం చూడాల్సిన అవసరం లేదు. కానీ కామెంట్స్ మాత్రం పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్. నేను చేసుకునేది మాత్రం నేను పెట్టాను, అంతే అండి. అయితే ఫస్ట్ నేను తమ్మానికి పెట్టేశాను, కానీ అలా వద్దనేసి కొంచెం ప్లేస్ ఇడిచిపెట్టి నాకు సరిపోయిన కిచెన్ గార్డెనింగ్కి ఎక్కువ పర్లేదు, కొంచెమైనా సరే మన ఆరోగ్యానికి మనం వేసుకోవచ్చు అనేసి నేను
ఈ విధంగా నాటుకుంటున్నాను. కొంచెం ప్లేస్లో అయినా సరే ఎన్నో రకాలు నాటవచ్చు. మనకి ఇంటికి సరిపోయిన కాడికి మస్తుగా అవుతాయి. అందుకోసమని నేను ఈ విధంగా నాటుకుంటున్నానండి. ఇవి కొంచెం అడ్డం పెట్టుకున్నామంటే మనకు కోళ్ళు, కుక్కలు అనేది ఏవి పోవు, పశువులు కూడా పోవు. మాకు గేదెలు ఉన్నాయి. గేదెలు చిన్న దూళ్ళు ఉన్నాయి, ఆవు ఉంది. అవి ఏమైనా పోతాయి అనేసి నీట్గా అడ్డం కట్టేసుకున్నాను. ఈ విధంగా కట్టేసానండి. ఈ విధంగా పెట్టేసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు పిల్లలకి కావాల్సినవి మనం పళ్ళ మొక్కలు నాటుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ పళ్ళ మొక్కలకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో పళ్ళు అనేవి విపరీతమైన కెమికల్తో ఉన్నాయి. మనమంటూ ఒక 2 చెట్లు నాటామంటే అవి మన పిల్లలు, మనము తినలేనన్ని పళ్ళు ఉంటాయి. అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్లు అనేది నాటండి. పెద్ద చెట్లు అనేది నాటిన తర్వాత కొంచెం ప్లేస్లో అయినా సరే మన ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు. పెద్ద చెట్లు ఉంటేనే మనకు చాలా బాగా ఉంటుంది. నేను ఈ విధంగా నాటేశానండి. మా ఆయన మొత్తం నాటాడు. ఇవన్నీ కట్టెలు అనేది అడ్డం నాటేస్తున్నాడు. అడ్డం చూడండి, ఈ విధంగా నెట్టు అంటే ఇది మన కంచె అంటారు కదా, ఇది ఈ విధంగా కట్టేసుకుంటే మనకు అడ్డం అనేది రాదు. మొత్తం 7 మీటర్లు నాది. 7 మీటర్లలో ఇంకా కొంచెం సరిపోయిన కాడికి నేను కొంచెం కట్ చేసి పోవడానికి బాటలాగా కొంచెం చేసి మిగతాది నేను వేరేది నాటాను మధ్యన. ఈ విధంగా కడ్డీలు, మనకు చిన్న కడ్డీలు ఉంటాయి కదా, అవి బెండింగ్ వైరం అంటారు కదా, దాంతో తిప్పి మొత్తము టైట్గా చేసి కట్టేస్తున్నాము. ఇది ఇక్కడ లూజ్ ఉంది కదా, ఇది అక్కడనే చెట్టు ఉంది, దానికి అడ్డం అవుతుంది అనేసి పక్కకు తీసి దీన్ని నేను మళ్ళీ అవతల సైడ్ కడుతున్నానండి. ఇది చిన్నగా కట్ చేసి ఈ నుంచి అవతల కట్టేశాను. ఇప్పటికాడికి ఇది అయితే కట్టేస్తున్నానండి. ఇది కట్టేసిన తర్వాత మనకు మొత్తం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అడ్డం. ఏది అవతలకి ఇవతలకి ఎక్కడ ఏం లేకుండా మనకంటూ ఒక ప్లేస్. కిచెన్ అంటే ఎలా స్వేచ్ఛ ఉంటుందో మనకు గార్డెనింగ్ అనేది కూడా మనకంటూ అదొక సొంతం. అసలు మీకు తెలుసో తెలియదో, మనకు ఆడవాళ్ళ కిచెన్ ఎంతో ముఖ్యమో గార్డెనింగ్ కూడా అంతే ముఖ్యం. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కిచెన్ గార్డెనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను మొత్తం ఈ విధంగా వేసుకున్నాను. మధ్యన కట్టెలు పెట్టి కట్టేస్తున్నాము. ఈ విధంగా కట్టానండి. ఇది కట్ చేసామని చెప్పాను కదా, ఇది సగం వరకు అక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా చూడండి కట్ చేస్తున్నాను. చిన్నవి మనం కటింగ్ బ్లేడ్ తీసుకొని కట్ చేసామంటే ఇది కట్ అయ్యి దీన్ని అక్కడ సైడు మళ్ళీ కట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు లోపలికి పోవడానికి రావడానికి అనేది చిన్న బాట అనేది ఉండాలి కదా, అందుకోసమని చిన్నగా కట్ చేసి పెడుతున్నాను. ఇది మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను. ఏదైనా సరే మనకంటూ ఒక స్వేచ్ఛ ఉంది అంటే మనం దాన్ని వినియోగించుకోవాలి. అది ఏదైనా సరే మనం ఉపయోగపడితే మనం చేస్తున్నాము అంటే దానికంటూ ఒక